జై బోలే ముక్తినాథ్ మహారాజ్ కి జై. వావ్, ఏం రోడ్ రా నాయన, అసలు స్వర్గంకి వెళ్తున్నట్టే ఉంది. స్వర్గం అంటే ముక్తినాథ్, ముక్తినాథ్ అంటే స్వర్గము. ఆ ముందల కొండలేంది, ఈ రోడ్ ఏంది, అద్భుతం, మహా అద్భుతం లాగుంది ఈ రోడ్ అయితే. 108 ధామాలల్లా నారాయణుడి ధామాలల్లా ముక్తినాథ్ ఒకటి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ అంటే ఇది. ఇప్పటికే ఆయన పర్మిషన్ దొరికింది, నేనైతే పోతున్నా, మీరు కూడా ప్లాన్ చేసుకోరి. గండకి నదిలో ఉన్న ఏ రాయిని చూసినా శాలిగ్రామాలే ఉంటాయంట. శాలిగ్రామాలు అంటే తెలుసు కదా, నారాయణుడి ప్రతిరూపం. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయిపోయింది, మొత్తము ల్యాండ్ స్లైడ్ అయిన దాన్ని మళ్ళా రోడ్డు తయారు చేసిర్రు. ఈ రైనీ సీజన్లోనేమో ఏమేస్తుంది, ఇదంతా కొట్టుకపోతుంది. మళ్ళీ దీనికి ఏం చేస్తారంటే మట్టి వేసి అట్లిట్లా చేసి రాళ్ళు రప్పలేసి రోడ్డు తయారు చేస్తారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోఖ్రా. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కూడా కోరుకుంటున్నా. ప్రజెంట్ మనం పోఖ్రాలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ముక్తినాథ్ అయితే బయలుదేరుతున్నాం. ముక్తినాథ్ వెళ్ళడానికి పర్మిషన్ కావాలి. పర్మిషన్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మన పోఖ్రా వీడియోలో అయితే చూపించేసిన. చూడకపోతే మళ్ళీ చూడండి. ప్రజెంట్ మనం లేక్ వ్యూ రోడ్లో ఉన్నాము. ఇక్కడ పోఖ్రాలో స్పెషల్ ఏంటంటే లేక్ అనమాట, చాలా బాగుంటుంది. లేక్లో బోటింగ్ చేయొచ్చు. తర్వాత గుప్తేశ్వర మహాదేవ్ టెంపుల్ అని ఉంటుంది, దానికి ఎదురుగానే డెవిల్స్ ఫాల్ అని ఉంటుంది. ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. మస్త్ అంటే మస్త్ తిరగచ్చు ఇక్కడ. మేమైతే కవర్ చేసిన ప్లేస్లన్నీ పోఖ్రా వీడియోలో చూపించేసిన. మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి మళ్ళీ చూడండి. ఇప్పుడైతే మనం ముక్తినాథ్ వెళ్తున్నాం. ఈరోజు మన టార్గెట్ జామ్సన్ రీచ్ అయ్యి, జామ్సన్ వీలైతే తర్వాత ముస్టాంగ్ వెళ్ళి, ముస్టాంగ్ నుంచి ముక్తినాథ్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం. రోడ్ అయితే సూపర్ ఉంటుందంట. వెళ్ళే దారి మొత్తం గండకీ రివర్ మనకి పక్కన నుంచే ఉంటుంది. అంటే మనం గండకీ రివర్ పక్కన నుంచే వెళ్తాం మొత్తము. సో దానికంటే ముందు లంచ్ చేద్దామని అయితే ఆగినాము. పైన మేము ఉన్న రూము, కింద క్యాంటీన్ కూడా ఉంది. ఇక్కడ ఈ హోటల్ పేరు వచ్చేసి కాకాస్ దాబా. ఇది లేక్ వెళ్ళే రూట్లోనే లేక్ వ్యూ రోడ్ అని ఉంటుంది. లేక్ వ్యూ రోడ్లో ఉన్న కాకాస్ దాబా. ఈ దాబాలో మన సౌత్ ఇండియా స్పెషల్ కూడా ఫుడ్ దొరుకుతుంది. ఇండియన్ ఫుడ్తో పాటు సౌత్ ఇండియన్ స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ కూడా అంట. కాబట్టి ఇప్పుడు మేమేం చెక్ చేయట్లేదు, దానికి టైం పడుతుంది అన్నాడు. ఓన్లీ రోటీ దాల్ అయితే చెప్పేసినాం. తొందర తినేసి బయలుదేరా, ఆల్రెడీ లేట్ అయింది. అయితే ఈ హోటల్లో కొంచెం స్పెషల్ ఉంది, అది చూపిద్దాం అని అనుకుంటున్నా. చూడండి, హోటల్లో మన అయింది రామచిలుకలు పంజరంలో అయితే ఉన్నాయి. తర్వాత పెయింటింగ్, ఇది పెయింటింగ్ కాదు పోస్టర్, ఆల్రెడీ అల్లింది అనమాట హ్యాండ్ మేడ్ తోటి. తర్వాత ఇవంతా డెకరేషన్ చేసి బాగుందని మొత్తం. ఇది డిజైన్గా చూసి మొత్తం. ఇక్కడ వీళ్ళ కల్చర్, నాగలి, కత్తి, కొడవలి, వ్యవసాయం సంబంధించింది. ఇది కూడా అంతే, అగ్రికల్చర్ రిలేటెడ్. తర్వాత నేపాల్ కల్చర్ రిలేటెడ్ అనమాట ఇవంతా. ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్ని అంతా లేక్ వ్యూ రోడ్ అంటారు. ఇది వచ్చేసి హోటల్ యాక్టైల్. నేనున్న హోటల్ ఇదే. హోటల్ పేరు యాక్టైల్. బాగానే ఉంది హోటల్, తీసుకోవచ్చు. రూమ్ చూపించినా కదా అది. తర్వాత దీనిదే దాబా, కాకాస్ దాబా, టేస్ట్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియా స్పెషల్. కనబడుతున్న పెయింట్ ఉంది కదా ఎదురుగా, ఆ పర్వతం పేరు వచ్చేసి అన్నపూర్ణ పీక్ అనమాట. పెయింటింగ్ వచ్చేసి ఈ పోఖ్రా, వీళ్ళ ఈ దేశంలో ఇండ్లు ఎట్లా ఉంటాయి అనేదాన్ని చూపించే పెయింటింగ్ ఇది. వీళ్ళ ఇండ్ల స్టైల్ అన్నీ ఇలాగే ఉంటాయి. పహాడీ ఏరియా కాబట్టి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. రోటీ దాల్ వచ్చేసినాయి. కుమ్మేద్దాం, కుమ్మేసి బయలుదేరుతాం. శ్రేయాస్ తిందామా? రెడీయా? ఆకలేట్లే మరి, కానీ చలో కుమ్మే. పప్పు వచ్చేసి సూపర్ ఉంది. రోటీలు కూడా మంచిగా ఉన్నాయి, గోధుమ రొట్టెలే. పప్పులో మంచిగా వెల్లిపాయ ముక్కలు భలే కోసేసిండు, చాలా బాగుంది టేస్ట్ అయితే. కుమ్మేసినాము. నేనైతే 4 రోటీలు తినేసిన. ఇది మళ్ళీ అంట పొట్టుపప్పు, మన ఇలాగ బాగా పాలిష్ చేసిందిగా లోకల్ పప్పు అనమాట. అసలు యాక్చువల్గా అయితే పొట్టుపప్పే తినాలి, మంచిగా ఉంటుంది. పొట్టు ఉంది బాగా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, బాగా చేసిండు. కాస్ట్ వచ్చేసి 250 పప్పు, రోటీలు వచ్చేసి 70 రూపాయలు ఏమైంది. మొత్తం 300 అయిపోయింది, వాటర్ బాటిల్ కలిపి. బెటరే, చాలా బెటరు. చెప్పడం మర్చిపోయినా, పొద్దున పాలు తాగినాం. పాలు ఒక గ్లాస్ ఎంత తెలుసా? ఎక్స్పెక్ట్ చేయి
అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. 100 రూపాయలు ఒక గ్లాస్, 100 నేపాలీ కరెన్సీ. చాలా కాస్ట్ కదా, నాకు కూడా తెలియదు, బిల్ కట్టేటప్పుడు తెలిసింది. చలో ఇక బయలుదేరుడే. జై గణేష్, జై బజరంగబలి, జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్, నమో నారాయణ్, జై ముక్తినాథ్. వన్ దాటింది, 1:30 అవుతుంది ఆల్రెడీ. టైం అంతా మన పర్మిట్ తీసుకోవడానికే సరిపోయింది. లేక్ కనబడుతుంది కదా, ఈ లేకే అనమాట. లేక్ కొంచెమే కనబడుతుంది, కొంచెం ముందరికి పోతే కనబడుతుంది కావచ్చు, చూపిస్తా. ఈ లెఫ్ట్లోనే, ఈ లేక్ వ్యూ దగ్గరనే లెఫ్ట్లోనే ఇగో నేపాల్ టూరిజం అని ఉంటుంది. నేపాల్ టూరిజం ఆఫీస్ ఇదే. ఇక్కడికి వచ్చేసి మనం పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా ముందరికి వెళ్ళాం అనుకో, మళ్ళీ ముందర ఆపేస్తారు. అక్కడ ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాడు డబ్బులు. ఎందుకు ఈడ ఆఫీస్ ఉన్నాక ఆఫీస్ కాడ తీసుకోవడం బెటర్ కదా. ఈడైతే 1000 రూపాయలతో పోయేది, ఆడికి పోయినాక మళ్ళీ 1500, 2000 వాళ్ళ ఇష్టం అంటే, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు తీసుకుంటారు అటుగా. అందుకనే ఇక ఈయనే తీసుకున్నాము. యాక్చువల్గా నిన్న మేము 4 o'clockకే వచ్చినాం సాయంత్రం. ఇది ఏమైంది, ఈడ పర్మిషన్ తీసుకోవాలంటే ఆఫీస్ బంద్ ఉంది. నిన్న పండుగ కాబట్టి హాలిడే అంట. ఇంకేముంది చేసేది ఏం లేదు. నిన్న అయినా అలసిపోయినాం కదా, ఫుల్ రెస్ట్ తీసుకుని ఉండే. ఈ ఆఫీస్కి వచ్చేసరికి ఆల్రెడీ ఒక బైకర్స్ బ్యాచ్ ఉంది. వాళ్ళు ఫారినర్స్ ఉన్నారు దాంట్లో సగం మంది. వాళ్ళంతా అన్నపూర్ణ పీక్ పర్మిషన్ కోసం వచ్చారు. కొందరేమో ముక్తినాథ్, కొందరు రైడర్స్, ఇంకా వీళ్ళు తప్పితే ఎవరు ఉండరు. మన తెలుగు వాళ్ళు కూడా వచ్చినుండే. వైజాగ్ నుంచి ఒక 3 తెలుగు వాళ్ళు వచ్చారు. వాళ్ళు డైరెక్ట్ బస్సులలో వచ్చారంట. రక్సల్ నుంచి ఫోక్రా బై బస్సులో వచ్చారు. నిన్న అప్పుడు ఎక్కడో నిన్న 1 o'clock ఏం బయలుదేరితే వీడికి వచ్చరికి నైట్ 10 అయిందంట, 10:30. ఎక్కడ పర్మిషన్ దగ్గర కలిసిరు. వాళ్ళు అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వచ్చారు, వెళ్దామని వచ్చారు. వాళ్ళు పర్మిషన్ తీసేసుకురు. ప్లస్ ముక్తినాథ్ కూడా వెళ్తారంట. అన్నపూర్ణ బేస్ క్యాంప్కి పోయడానికి 5 రోజులు పడుతుందంట ట్రెక్కి. మనలాగానే ట్రెక్ పిచ్చోళ్ళే ఉన్నట్టున్నారు వాళ్ళు కూడా. పోకరా అంతా సైలెంట్గా ఉంది. ఇంకా పండగ వాతావరణం అయిపోలేదు. వీళ్ళకు ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. పోనీకి 150 కిలోమీటర్లు, రానీకి 150 కిలోమీటర్లు పైనే ఉంది. ముక్తినాథ్ జామ్సన్కే 150 ఉంది. ముక్తినాథ్ ఆ నుంచి ఇంకో 30 కిలోమీటర్లు. ఆ మొత్తం కలిపి అప్ అండ్ డౌన్ 400 వేసుకున్నా కూడా మనకైతే పెట్రోల్ కావాలి. ఇప్పుడు మనం పోయే రూట్లో అన్ని ప్లేస్లో పెట్రోల్ దొరకదంట. కాబట్టి ఏడ దొరికితే ఆడ పోయించుకొనే పోదాము. బెటర్ ఏంటంటే ఒకసారి ట్యాంక్ ఫుల్ చేసుకున్నామంటే మళ్ళీ ఫోక్రాకు వచ్చేదాకా పుర్సత్తుగా పోయి రావచ్చు, ఏ టెన్షన్ లేకుండా. ఎదురుగా కొండలు కనబడుతున్నాయి. యాక్చువల్గా మబ్బులు ఉన్నాయి. ఆ మబ్బుల వెనకాలనే మంచు పర్వతాలు అయితే కనబడతాయంట. కానీ అది పొద్దున పూటనే వ్యూలో మంచి కనబడతాయంట. మనమేడ అటేటో తిరగనీకపోతే మాయ. ఇప్పుడు ఇది కనబడేటట్టు లేదు, కనబడదు కూడా. చూద్దాం, మన అదృష్టం ఉంటే కనబడుతుంది, లేకపోతే లేదు. ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ ఏడుందో చూసుకొని ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించేద్దాం. ఇక్కడ నేపాల్లో పెట్రోల్ 158.25 నేపాలీ కరెన్సీ. నేనైతే ఫుల్ ట్యాంక్ కొట్టేసేయమన్నా. చూద్దాం మరి ఎన్ని లీటర్లు పడతాయో. चलो ठीक है, बंद करो, 1000 करो और बस चलो चलो चलो, कोई बात नहीं, 30 करो, हो गया? सिक्स एंड हाफ लीटर्स పట్టినాయి, కొట్టించేసిన 1030 అయింది. ఈడ కూడా పెట్రోల్ సేమ్ మనంతలాగానే ఉంది. ఇప్పుడు 158.5 రూపాయలు లీటర్ అన్నాడు. దాన్ని కన్వర్ట్ చేసుకుంటే ఈడ ఎంత 160 రూపాయలు ఇస్తే మనకు 100 రూపాయలు కదా. కాబట్టి ఆల్మోస్ట్ దగ్గర 98-99 రూపాయలు అనుకోండి లీటర్. ఇప్పుడు 6.5 లీటర్లు ఓపించిన 1000 రూపాయలు దాటింది. ఏది నేపాల్ కరెన్సీ. ఇక రోడ్డు మాత్రం ఇట్లా ఉంది ప్రస్తుతానికి. ఇక లెఫ్ట్ టర్న్ ఒకటి తిరిగిన దాకా జమ్మని వచ్చిన, తిరగంగానే పంచు పడ్డట్టు. ఇక ఇట్లా చిన్నగా పోతున్నాం ప్రస్తుతానికైతే. జస్ట్ 20 స్పీడ్ కూడా వణికలేదు. ఇది దాడితే ఏమన్నా ఉంటుందేమో చూడాలి మరి. జర్ర మన మీద ఏమన్నా దయ. రోడ్ అయితే దారుణంగానే ఉంటుందంట. ఇక ఎట్లా ఉంటుందో పోతే తెలుస్తుంది. ఎట్లయినా పోతూనే ఉన్నాం కదా. ఇప్పుడు మీకు నది కనబడుతుంది కదా, ఈ నది పేరు సేతి గండకి నది అంట. మొత్తం మంచు పర్వతాల నుంచి వస్తున్నట్టుంది, అందుకే తేటగా ఉన్నాయి నీళ్ళు అయితే ఫుల్ నీట్గా. సేతి గండకి నది. ఇంకొంచెం ముందలు పోయినాక కాళీ గండకి నది వస్తుంది. ఇక మనం ఆ గండకి నది పోడితే పడిపోతూనే ఉంటాము. ఆ గండకి నదిలనే శాలిగ్రామాలు దొరుకుతాయంట. మరి ఆ గండకి నదిలో ఆల్రెడీ ఫుల్గా వరదొస్తూ ఉంది. మనం నదిలో పోయి దొరకబడతామా లేకపోతే షాపులో కొనుక్కొద్దామా అనేది చూద్దాం. గండకి నదిలో ఉన్న ఏ రాయిని చూసినా శాలిగ్రామాలే ఉంటాయంట.
శాలిగ్రామాలు అంటే తెలుసు కదా, నారాయణుడి ప్రతిరూపం. మన గుళ్ళల్లో పెట్టి పూజ చేస్తారు కదా, అంటే నారాయణుడు ఉన్నట్టే అన్నమాట. ఇక డైరెక్ట్ ఎవరు రోడ్డు ఏంద్రా నాయన, కొంచెం అన్న డాంబార్ రోడ్ వస్తుంది. రోడ్డు వైడనింగ్ చేస్తావు, అందుకనే ఇట్లా ఉంది. ఈ ముందరికి పోతే మన కొంచెం డాంబర్ రోడ్ కనబడుతుంది. చూద్దాం. ఇంకా బ్రిడ్జ్ మీద నుంచే పోతున్నాం ఇప్పుడు మనం అయితే. ఇప్పుడు చెప్పిన కదా సేతి గండకి అని, ఆ నది మీద నుంచే పోయేది. దేవుడా మంచి రోడ్ వచ్చింది. స్పీడ్ లిమిట్ 60 అని రాసిండంటే మంచిగానే పోవచ్చు. యామ్డి అంట ఈ ఊరి పేరు. ఆ డొక్కు రోడ్లోకి వెళ్ళి అయితే మంచి రోడ్లోకి వచ్చినాం. డొక్కు రోడ్డు కూడా కాదులే, రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయిపోయిందంటే అది కూడా మంచిగానే అవుతుంది. చలో, మొత్తం కొండ మీద అంతా మబ్బులు పట్టున్నాయి, ఫాగు పడుతూ ఉంది. గిట్ సైడ్ ఏమైనా కనబడుతుంది. ఆ కొండల వెనకాలనే అన్నపూర్ణ అంట ఉండేది, మనకేమో కనబడకపాయే. ఈ టైంలో కనబడదంటలే, వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఓన్లీ పొద్దున పూట 8 to 10 మధ్యలో మంచిగా మబ్బులు క్లియర్ అవుతాయట. ఆ టైంలో క్లియర్గా చూడొచ్చు అంట, మంచిగా కనబడుతుందంట ఫోక్రాల. అదే స్పెషాలిటీ. యాక్చువల్గా ఫోక్రాల మన పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు. మనకు టైం లేదు, చేయలే. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్లాన్ చేయాలి. మనకున్న టైంలో పారాగ్లైడింగ్ చేయాలంటే ఈడ ఇంకొక 2-3 రోజులు ఉంటే కానీ మంచిగా చేయొచ్చు. మనకేమో లీవ్స్ తక్కువ పడే, ఈ ఉన్న లీవుల్లో అన్నీ కవర్ చేసుకొని పోవాలి. మన హైదరాబాద్కి వెళ్ళి ఈడికి రానికనే 3 రోజులు పట్టే. ఏది 3 రోజులు, పోను 3 రోజులు ఈడ తిరగనీకే వారం రోజులు కవర్ చేయాలంటే ఎంత కవర్ చేస్తాం? ఇప్పుడైతే మెయిన్వి కవర్ చేస్తున్నాం. లుంబిని అయిపోయా, ఫోక్రా రానికి వచ్చినాం. 2-3 అయితే కవర్ చేసి పడేసినాం. ఇంకా ముక్తినాథ్ పోతున్నాం. ముక్తినాథ్ వేయించినాక మనోకామన పోవాలి. ఇక గటు మన కాఠ్మాండు రోడ్డు వరదలల్లో చిక్కుకుపోయి ఉన్నది. ఇక మరి అది బాగానే ఉందని అయితే అంటున్నారు. అటు సైడ్ బాగుంటే, ఆయన పర్మిషన్ ఉంటే పోయి ఆయన దర్శనం చేసుకుంటాము. అదృష్టం ఉందనే అనుకుంటున్నా. గట్టిగా కోరుకొనే వచ్చిన దర్శనం చేసుకోకుండా పోయేది లేదు. ఇబ్బంది కలగకుండా దర్శనం అయితే చేసుకోవాలి. ముక్తి నారాయణుడి దర్శనం అయితే చేసుకోనికే పోతున్నా. 108 ధామాలల్లో, నారాయణుడి ధామాలల్లో ముక్తినాథ్ ఒకటి. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ అంటే ఇది. ఇప్పటికే ఆయన పర్మిషన్ దొరికింది. నేనైతే పోతున్నా, మీరు కూడా ప్లాన్ చేసుకోరి. వావ్, ఏం రోడ్ రా నాయన, అసలు స్వర్గంకి వెళ్తున్నట్టే ఉంది. స్వర్గం అంటే ముక్తినాథ్ అంటే స్వర్గము. ఆ ముందల కొండలేంది, ఈ రోడ్ ఏంది, అద్భుతం, మహా అద్భుతం లాగుంది ఈ రోడ్ అయితే. మరికొద్ది క్షణాలలో ఇక మనం ఆ గుట్టల మీదకి పోతాం. ఇప్పటి వరకు అయితే ఫ్లాట్ రోడ్ ఉండే. అంటే ఈ మన ఫోక్రా వచ్చేసి సమతల ల్యాండ్, మొత్తము సిటీ అంతా ఇట్లా మామూలుగా ఫ్లాట్ ల్యాండ్లో ఉంది. దాని ఇది చుట్టుపక్కల మొత్తము కొండగుట్టలే అనమాట. ఒక్కసారి సిటీ దాటినామంటే ఇక గుట్టల మీదకి ఎక్కాలి. ఇంకోసారి ముక్తినాథ్ సైడ్ పోవాలి, గటు పోతే లుంబిని పోవాలి, అటు పోతే కాఠ్మాండు పోతాం. మధ్యలో ఎటు కాకుండా మధ్యలో ఫోక్రా సిటీ ఉంది, మంచి లేక్ ఉంది. వ్యూ మాత్రం అదిరిపోతుంది. ఫోక్రా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. జర్ర కొంచెం సేపట్లో ఇక గుట్టలు ఎక్కువ. ఇక మనం 4 లైన్ రోడ్ పోయి 2 లైన్ రోడ్లోకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇక పహాడీ రోడ్ స్టార్ట్ అయింది. జై బోలే ముక్తినాథ్ మహారాజ్ కి జై. ఇక కొండలు చూడ్రి ఎంత ఉన్నాయి, ఆకాశంకి అందుకునేటట్టే ఉన్నాయి. పెద్ద ఒకటేసారి. చెట్లు మాత్రం ఫుల్గా ఉన్నాయి. చెట్లు బద్రీనాథ్ పోతుంటేనేమో కొండలు ఉంటుంది. దగ్గరికి పోయినాక ఈడనేమో మొత్తం ఫస్ట్ అయితే చెట్లు ఉన్నాయి. ముందలు పోయినాక ఈ చెట్లు కూడా పోతాయి. ఎక్కడైతే మంచు కురుస్తుందో ఆ ఏరియాలలో చెట్లు ఉండవు. ఎక్కడైతే మంచు కురవదో ఆ ఏరియాలో చెట్లు బాగా పెరుగుతాయి. ఇక టర్నింగ్లు మళ్ళీ ఎంజాయ్మెంట్ స్టార్ట్. ఫోక్రా కింది నుంచి మొత్తం ఒక గుట్టెక్కి పైకి వచ్చేసినాము. పైకి వచ్చినాక మళ్ళా సమతలంగా అయిపోయింది రోడ్ అంతా. చూస్తే ఇంకొంచెం ముందరికి వచ్చినాక చూస్తే ఇక లెఫ్ట్ సైడ్ అంతా లోయలు ఉన్నాయి చూడండి. ఘోరంగా, అసలు ఎంత ఘోరంగా అంటే మేము ఎంత పైకి వచ్చినామో అర్థమవుతుంది. కిందికి లోయ కనబడుతూ ఉంది. మీకు కనబడుతుందో లేదో. ఆ ఫోక్రా సిటీ మామూలు రోడ్డు ఉండే కదా, అక్కడ నుంచి కొండగుట్టలు స్టార్ట్ అయినాయి కదా.
ఇప్పుడు ఆ గుట్టలన్నీ ఎక్కేసి వచ్చి పైకి రాగానే ఇక చూడండి వ్యూ ఎట్లా ఉందో, అల్టిమేట్ వ్యూ. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుంది. యాక్చువల్గా ఫాగే ఉంది, సగం పైన ఫాగ్ కనబడుతూ ఉంది. మొత్తం ఫాగ్ ఉండడంతో ఇంకా క్లియర్గా కనబడతలేదు. ఫాగు లేకపోతే మాత్రం ఇంకా అల్టిమేట్ కనబడుతుంది. అక్కడెక్కడో నది పోతూ ఉంది చూడండి మంచిగా కదా, చాలా బాగుంది. ఇంతసేపు అప్ వచ్చినాం కదా, ఇప్పుడు డౌన్ పోతున్నాం. ఇక మొత్తం మళ్ళీ డౌన్, మళ్ళీ ఏడు దాకా తీసుకోవద్దు, మళ్ళీ డౌన్ తీసుకోపోయి మళ్ళీ కొండ కింది దాకా తీసుకోపోతాయి. మొత్తం తీసుకుపోయి కిందికి మళ్ళీ పైకి పట్టుకుపోతుంది. మళ్ళీ ఇంకో కొండ ఎక్కాల్సి వస్తుంది. ఇగో ఇప్పుడంతా కిందికి దిగుతున్నాం. మళ్ళీ కొండంతా కిందికి పోయినాక మళ్ళీ ఇంకో కొండ ఎక్కిపిస్తుంది. ఇక రోడ్ అంతా ఇట్లానే ఉంటుంది. కాకపోతే ఈడ చలి స్టార్ట్ అయింది ఆల్రెడీ, చల్లగా గాలి వస్తుంది. వెనక మా ఊడిని అయితే ప్యాక్ చేయించేసిన, మేము ఆల్రెడీ ప్యాక్లోనే ఉన్నాం. ఒక బ్యూటిఫుల్ నజారా. ఈ డౌన్లోకి పోతున్నాం కదా అంటే ఏమన్నా కనబడుతున్నాయి, వ్యూస్ అదిరిపోతున్నాయి చూడండి. ఏ బిషా మధ్యలో షాప్స్, చాయ్ తాగనీకే, బ్రేకులు తీసుకోనీకే, హోటల్స్ అయితే మంచిగానే ఉన్నాయి. ఈరోజు బాబా కొండల మీద ఎంత మంచిగా ఉందో. ఇంకా పైన కనబడుతున్నాయా. ఇప్పుడు మేము అక్కడి నుంచే వచ్చినాం, కొండల అక్కడి నుంచి అవతల సైడ్ ఎక్కినాము, అటు తిరిగినాము, అటు నుంచి తిరుక్కుంటే ఈ కిందికి వచ్చినాము. మొత్తం అడుక్కి వచ్చేసినాం. కొండ కిందికి అనమాట, మా పక్కనే ఉంది ఇప్పుడు నది. ఇప్పుడు కొండ దింపిండు కదా, ఇక మళ్ళీ కొండ పైకి ఎక్కిస్తాడు. రోడ్డు చూడండి ఎంత మంచిగా ఉందో. పెద్ద కొండ లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో పెద్ద కొండ ఆకాశాన్ని అందుకొని, మధ్యలో నది, మధ్యలో రైడర్స్, ఇక పోతనే ఊరు అంతా. రోడ్ ఒక్కొక్క దగ్గర మంచిగా ఉంది, ఒక దగ్గరనేమో బాగుంది అనుకునే టైంలోనే బిస్కెట్లు వస్తున్నాయి. కొంచెం స్లోగా పోవాలి. ఇది పెద్ద బిస్కెట్ ఏం కాదులే కానీ. బ్రో ఏయ్, ఇక మన తెలుగు వాళ్ళు వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చిర్రు. ఇప్పుడు చూపించిన కదా మన వాళ్ళని, వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చిర్రు. ముగ్గురు అనమాట, 2 బ్రదర్స్ ఇంకొక ఫ్రెండ్. అదే మనము పర్మిషన్ లెటర్ తీసుకునే దగ్గర 3 వచ్చిరని చెప్పిన కదా, వాళ్ళే అనమాట. బస్సులో వెళ్తూ ఉన్నారు ఇప్పుడు, అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మన వాళ్ళు ఓకే. ఇక చూడు నది ఎట్లా పోతుందో, ప్రవాహం మాత్రం మస్తు ఉంది. మా ఫ్లో మాత్రం ఘోరంగా ఉంది. లోపల నీళ్ళు పడిపోతూనే ఉన్నాయి డౌన్లకి. ఇవన్నీ పోయి గండకి నదిలా కలుస్తాయి. ఈ నది పేరు కూడా చిన్న నది ఏదో ఉంది పేరు. ఇగో ఇట్లా మధ్యలో బిస్కెట్స్ అన్నమాట, సడన్గా వస్తాయి ఇట్లా. ఇది ఎందుకంటే ఆ పైనుంచి ల్యాండ్ స్లైడ్ అయ్యింది చూడండి. అవి ల్యాండ్ స్లైడ్ అయిన కాడ రోడ్లు డ్యామేజ్ అయిపోతాయి. ఇక డ్యామేజ్ అయిన కాడ ఏం చేస్తారంటే మంచిగా చేస్తారు. ఇక మంచి చేసిన కాడ ఇంక ఎమ్మటే డాంబర్ రోడ్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయితేనే ఉంటుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇక ఆ పర్టికులర్ ప్లేస్లో ఎప్పుడు అయితేనే ఉంటుంది. కాబట్టి ఇక దాన్ని అట్లాగే వదులుతారు. ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అయితే మళ్ళీ దాన్ని అక్కడ మట్టి వేస్తుంటారు అన్నాడు. ఇక అట్లా మట్టి రోడ్ వచ్చింది అంటే అక్కడ ల్యాండ్ స్లైడ్ అవుతున్నట్టు అర్థం. పంట పొలాలు మాత్రం సూపర్, నేచరు కెవ్వు కేక. ఫుల్ సీనరీ చూపిస్తా, ఆపి మరి చూపిస్తున్నా చూడుర్రి. అబ్బాబ్బాబ్బాబ్బా అస్సలు ఏమన్నా ఉందా అంటే కెవ్వు కేక, సూపర్ అంటే సూపర్. ఆ కింద నది పోతూ ఉంది, ఆ నది పోతుంది కదా, నది కూడా కనబడుతుంది కదా. ఆ నది ఇంతసేపు మనం పక్క నుండి వచ్చింది కదా ఆ నది. అంటే ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కినాం. ఆ నది పేరు మూడీ నది అంట, మూడీ. ఈ నది పోయే గండకిలాగా గడుస్తుంది, గండకి నదిలా. ఇక చూడండి పంటలు మంచిగా ఆ కొండనంతా స్టెప్స్ లాగా చేసుకొని పంటలు పండించుకుంటా ఉన్నారు. అక్కడక్కడ ఇండ్లు ఉన్నాయి కదా, ఇక వాళ్ళంతా రైతులు అనమాట. ఆ పైన ఇండ్లు ఉన్నాయి, ఆ పైన ఇండ్లు ఉన్నాయి, అక్కడక్కడ ఉంటారు. కొండ ప్రాంతాలలో ఇంక ఇట్లనే ఉంటారు మొత్తం. అక్కడెక్కడుంచో కనబడుతూ ఉంది. ఇక చూడ్రి, ఏ వావ్
ఇంతకుముందుకు ఒక ఊరు వచ్చింది, అది మెయిన్ లైన్ అనుకుంటా. మరి ఆ ఊరు దాకానేమో రోడ్డు సూపర్గా ఉండే, అదే చూసారు కదా వీడియోలో. ఆ రోడ్డు నుంచి సడన్గా రైట్ సైడ్ మళ్ళమని చెప్పింది గూగుల్ తల్లి. మ్యాప్ కూడా ఇటే చూపిస్తుందిలే, కానీ ఇటు సైడ్ వచ్చినాము. ఇక రాగానే పరిస్థితి ఇది. ఇంకా 80 కిలోమీటర్లు, ఇంకొక 80 కిలోమీటర్లు పోవాలి. 83 కిలోమీటర్లు చూపిస్తుంది. ఎక్కడికి? జామ్సన్కి మాత్రమే. 80 కిలోమీటర్లు 3 గంటలు. మరి రోడ్డు ఇట్లనే ఉంటుందా, లేకపోతే కొంచెం ముందలు పోయినాక రోడ్డు బాగానే కనబడుతుంది, అయినా మట్టి రోడ్డే ఉంటుంది. ఈ కనబడే నదే ఇక గండకి నది. ఇప్పుడు మనం పోయే దారి మొత్తము మన పక్కలో ఇక గండకి నదే ఉంటుంది. సేమ్ బద్రీనాథ్ పోతుంటే అలకనంద నది ఎట్లా వస్తుందో సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. 80 కిలోమీటర్లు గండకిని కాళీ గండకి అని పిలుస్తారు ఇక్కడ. కాళీ గండకి ఇన్ నేపాల్. మళ్ళీ అదే గండకి నది మన ఇండియాలోకి వస్తుంది, బీహార్లకి. అప్పుడు దాన్ని గండకి నది అని అంటారు. ఈ గండకి ఇవన్నీ కూడా ఉపనదులు మన గంగా నదికి. అబ్బో సూపర్గా ఉంది బాబో ఈ రోడ్డు. వామ్మో నది చూడరు అట్లా ఎట్లా వస్తుందో. అబ్బాబ్బాబ్బా ఉధృతంగా ఫుల్ ఫ్లో అయితే ఫుల్గా ఉంది. రోడ్డు దానికి తగ్గట్టు ఉంది. స్లోగా పోయవలసిందే, స్పీడ్ పోయే సీన్ లేదు. ఓ రేంజ్లో వస్తూ ఉంది కాళీ గండకి నది. అయ్యో చూడలే, ఓ గుంతలకే లేచి ఎగిరినాం ఒకటేసారి. సైడ్లోనేమో వ్యూస్ అదిరిపోతున్నాయి, కేక పెట్టించే వ్యూస్ ఉన్నాయి. అటు చూద్దామంటేనేమో రోడ్డు ఏమో గిట్ట తగలబడ్డాయి, మొత్తం మట్టి రోడ్డే. ఇదంట బెని అని ఒక ఊరుంది ముందల. బెనికి పోయిన దాకా ఇట్లనే ఉంటుందంట. దాని తర్వాత కొంచెం మంచిగా ఉంటుందని ఇప్పుడే ఒక ఆయన కలిస్తే ఆయన నడుతూ చెప్పిండు, ఈ లోకల్ ఆయన. ముందల మాత్రం మన సైడ్ గండకి నది సీనరీస్ మాత్రం మామూలుగా లేవు. ఆహా ఏం బాగుంది అనుకున్నారు. అమ్మమ్మమ్మ మంచిగా ఉంది. ఆగిపోయి ఇట్లనే కూర్చొని చూడాలనిపిస్తూ ఉంది. పైన ఈ కొండలు గుట్టలు కూడా చూడరు. పైన కనబడుతుంది, ఏదో వర్షపోటీ పెట్టినట్టే ఉంది గుట్ట. చూడరు ఒక గడ ఒక్కొక్కది గదికి కదా, చూడరు మొత్తం గుట్ట వెరైటీగా ఉంది అసలు. గీడంతా ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్లేస్లు ఇదంతా, అందుకనే రోడ్డు వేస్తలేరు ఇక్కడ. ఎన్నిసార్లు వేసినా ఇట్లనే అవుతుందని. ఇంకా పైకి చూడరు, పైకి చూడరు. ఆ పై నుంచి ల్యాండ్ స్లైడ్ అవుతుంది. అయినప్పుడల్లా ఇంకా రోడ్డు ఎందుకు వేస్తారు, ఊక కూలిపోతూ ఉంటుంది అనమాట. వేయరు ఇక రోడ్డు. అబ్బో డంపుకు 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 అమ్మా. ఇంకా ఎదురుగా కొండ చూడరు, ఎక్సలెంట్గా ఎక్సలెంట్. ఏదో గోడ కట్టినట్టే ఉంది కొండ మొత్తం. మొత్తం ఏదో ప్రహారీ గోడ కట్టుకున్నట్టే ఉంది. కనబడుతుందా మీకు కదా? సూపర్ ఉంది కదా అసలు. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయిపోయింది మొత్తము. ల్యాండ్ స్లైడ్ అయిన దాన్ని మళ్ళా రోడ్డు తయారు చేసారు. ఈ రైనీ సీజన్లోనేమో ఏమేస్తుంది, ఇదంతా కొట్టుకపోతుంది. మళ్ళీ దీనికి ఏం చేస్తారంటే మట్టి వేసి అట్లా చేసి రాళ్ళు రప్పలేసి రోడ్డు తయారు చేస్తారు. ఇదే రూట్లో బస్సులు పోవాలి, అన్నీ పోవాలి, మనం కూడా పోవాలి, చిన్నగా పోవాలి. పక్కన నది, బస్సు వస్తుంది, ఆగుదాం ఈడ. పక్కన నది, గండకి నది, కంటిన్యూస్గా ల్యాండ్ స్లైడ్ అయ్యే ప్లేసు. ఆల్రెడీ రోడ్ వేసిన రోడ్డు, రాయి, ఎదురుగా బస్సు వస్తుంది, ఖచ్చితంగా ఆగాల్సిందే. ఫ్లో మాత్రం ఒక రేంజ్లో ఉంది. అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది, వాకబుల్ బ్రిడ్జ్. ఇది కొత్త కట్టిన బ్రిడ్జ్ అనుకుంటా. ఆ కొండలు గుట్టలు చూడండి ఎట్లా ఉన్నాయి. ఇంకా గుట్టలు చూడరి, గట్టు పోవాలి మనం, గట్టుపడి ఇంకా మస్తుగా పోవాలి. ఇంత పెద్ద డొక్కు రోడ్ దాటుకొని వస్తే ఇంత పెద్ద ఊరుంది చూడండి. మామూలుగా లేదు ఈ ఊరు, చిన్నగా లేనే లేదు అసలు. ఈ ఊరు పేరు బెని. బెనియేనా? బెని. వెల్కమ్ టు బెని బజార్ మ్యాగిడి. కనీసం ఇక్కడ నుంచి అన్న రోడ్డు బాగుంటుందో చూడాలి. ఆడ మనకు రోడ్డు మీద కలిసిన పెద్ద ఆయన ఈ ఊరు నుంచి రోడ్డు మంచిగా ఉంటుంది అని అన్నాడు. అక్కడ దాకా మట్టి రోడ్డు ఉండే కదా అని అన్నాడు. మరి ఆయన దయ మన దయ
ఏంది పరిస్థితో చూడాలి ఇక దేవుడి దయ. ఆ పెద్ద అన్నట్టే బెని దాటంగానే రోడ్ అయితే పర్వాలేదు, మంచిగానే ఉంది. చూద్దాం మరి ఇది ఎంతసేపు వస్తుందో ఇట్లనే. అమ్మ దూసుకపోతుండ్రు నాయన ఈడ. చిన్నగా రాదా పెద్ద ఆయన ఈ మన ఇంతసేపు లెఫ్ట్ సైడ్లో ఉన్న మన గండకి నది ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చింది. అంటే నదికి మనం లెఫ్ట్ సైడ్ వచ్చినాం. నది ఏం మారదు, మనమే రోడ్లు మార్చుకుంటాం. దారేటు ఉంటే అటు వేసుకోవాలి.